వాడు నాకు భయపడి డబ్బు తెచ్చాడు. నాకు డబ్బు పెద్ద మ్యాటర్ కాదు. వాడు కావాలి, వాడి ప్రాణాలు కావాలి. మూర్తి! నన్ను చెప్పొద్దు. డబ్బు నీకు డబ్బే కదా కావాలి, తీసుకో తీసుకో తీసుకో. ఇదే కాదు, రాబరీ చేసిన మొత్తం నువ్వే తీసేసుకో. నన్ను చెప్పొద్దు. నీకు ప్రియ కదా కావాలి. కమ్ 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 కమ్. ప్రియా ప్రియా, యు గో దే. ఓకే, తీసుకెళ్ళు తీసుకెళ్ళు. నన్ను వదిలే, నన్ను వదిలే. నన్ను వదిలే. నీకేం కావాలన్నా ఇస్తాను. చెప్పు, నీకేం కావాలి? నాకు నీ ప్రాణం కావాలి. నా ప్రాణమా? అవును, నాకు నీ ప్రాణమే కావాలి, ఇంకేం వద్దు. నేను నీకేమని ఏం చేశాను? చేశావు. నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని అతి దారుణంగా కాల్చి చంపేశావు. నీ చెల్లెల్ని నేను చంపేశానా? నో నో, అసలు నీ చెల్లెలు ఎవరో నాకు తెలీదు. నాకు తెలీదు. తెలీదురా తెలీదురా. ఇలాగే ఇలాగే గన్ను పెట్టి ఆ రోజు బ్యాంకులో ఏమీ తెలియని ఒక అమాయకురాల్ని కాల్చి చంపేశావు. ఆ అమ్మాయి నా చెల్లెలు. నా చెల్లెల్ని పోలీసుల కళ్ళ ముందే పిట్టని కాల్చినట్టు కాల్చేశావు. అంత చేసిన పోలీసులు నిన్ను పట్టుకోలేక ఏదో డ్రగ్స్ గ్రూప్ చేసిందనుకుని ఫైల్ని క్లోజ్ చేశారు. అప్పుడు ఆ ఫైల్ని నేను ఓపెన్ చేశాను. ఆ డ్రగ్స్ వాళ్ళని వెతుకుతూ డేవిడ్ రాజ్ గ్రూప్ లో చేరాను. తర్వాత బ్యాంకుకి 12 కోట్లు రప్పించింది ఎవరని ఎంక్వైరీ చేస్తే ఎక్స్ మినిస్టర్ వెంకటరత్నం అని తెలిసింది. వాడి ద్వారానే వీడి గురించి, వీడి తమ్ముడి గురించి తెలుసుకున్నాను. అక్కడి నుంచి నేను వీడి తమ్ముడిని ఆ మినిస్టర్ని నమ్మించాను. ఎందుకంటే అమెరికాకు ఎస్కేప్ అయిన వీడిని ఇక్కడికి రప్పించడానికి. ఈ ఎన్ఐఏ బాగా చదివి పెద్ద ఇంజనీరే వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసేదా నా చెల్లి. నా ఎగ్జామ్ ఫీజు కోసం అకౌంట్లో డబ్బులు వేయడానికి ఆ రోజు బ్యాంకుకి వచ్చిన నా చెల్లెల్ని రా నువ్వు షూట్ చేశావు. అమ్మా 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 అమ్మా
నేను శివుని కాదు, రామ్మోహన్ నాకు అన్నయ్య కాదు, అతను ఎవరో నాకు తెలీదు. హలో శివ, నేను రామ్మోహన్ని. మీ అన్నయ్య. హలో హలో శివ. అనవసరంగా నాతో పెట్టుకోకు. మా అన్నయ్యని ఇక్కడ నువ్వు రప్పించలేవు. రప్పిస్తాను రా, నిన్ను అడ్డం పెట్టుకొని వాడిని ఇక్కడికి రప్పిస్తాను. రప్పించలేవు. వాడి వల్లే నిన్ను వీడు పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను. తమ్ముడు చచ్చిపోయినా వీడు రాడు, కానీ నీ లైఫ్ లోకి ఎవడైనా ఎంటర్ అయితే వీడు ఖచ్చితంగా వస్తాడని నాకు తెలుసు. నేను ఒక సూసైడ్ మేనియాకని నమ్మించింది ఇందుకే. వీడిని చంపి వీడి తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించడమే నా ప్లాన్. ఆ ప్లాన్ తోనే వీడిని కరెక్ట్ గా ఇండియాకు రప్పించాను. శివ, నువ్వు ఫోన్ పెట్టద్దు. ఈ శివకి ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. ఇక ఇక్కడ ఎవరికి నాతో అవసరం లేదు. గుడ్ బై. కావాలి, నాకు కావాలి. ఇస్తాన్రా. రేయ్, నేను చెప్పినట్టు మీ అన్నని ఇక్కడికి రప్పించాను. నీకు మీ అన్న కావాలా, ఇది కావాలా? నాకు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే. ఇది పెట్రోల్. ఇది పోసి వాడు బతికుండగానే తగలెట్టే. అలాగే తగలెట్టేస్తాను. ఏడువాడు ఎక్కడా 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 ఎక్కడా? శివ, శివ, నా మాట వినరా? తలుపు తీ. నా ప్లాన్ ప్రకారం వీడిని చంపేలోపే నువ్వు వచ్చేసావు. కానీ ఇప్పుడు వీడిని వదిలి ఇంకో తప్పు చేయను. ఒరే మూర్తి, పిస్టల్ కింద పడే. పిస్టల్ కింద పడే. పిస్టల్ కింద పడాయి. షూట్ చేయి, పడి షూట్ చేయి. రే మూర్తి, నీకు 3 కోట్లు ఇచ్చాను కదా, డబ్బు తీసుకొని పారిపో మూర్తి, పారిపో. పారిపోమని చూస్తా, మేము వదిలిపెడతావా? ఉరాయి మూర్తిగా, నీ కోసమేరా తుపాకీ నిండా గుళ్ళు పెట్టుకుని ఎన్నాళ్ళు తిరుగుతున్నాను. ఓల్డ్ ఇడియట్, వాడు మూర్తి కాదు, వీడు మూర్తి. ఆయక మీద నీ మాటలు ఎవరు నమ్మర్లేవయ్యా. నువ్వే షటప్ ఈడియట్ ఫ్యామిలీ. రే మూర్తి, మర్యాదగా క్యాచ్ హ్యాండ్ ఓవర్ చేసి ఆ తుపాకీ కింద పడాయి. వాడికి పిచ్చి ముదిరిపోయింది. ముందు వీడిని షూట్ చేయి. పడాయి.
ఏరా మన సర్కస్ చేస్తున్నాడు కదా నీ అబ్బా పెట్టుబట్టండి రా రావద్దు 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 చెప్తున్నాను కదా రావద్దు చెప్తున్నాను కదా రావద్దు రావద్దు వెళ్ళి వాళ్ళని వేసేయండి రా వెళ్ళండి వేసేయండి అంతే వేసేయండి ఒక్కళ్ళు కూడా వాడకూడదు ఇది దీపావళి తుపాకి కాదు నిజమైన తుపాకి ఇద్దరింట్లో ఎవరు తెచ్చినా నన్ను బొక్కలు పడేస్తారా ఈడొకడా దుబ్బేస్తాడు దొరికారు అన్న మంచి టైంలో దొరికాడు వాడిని వాడి కాళ్ళు ఎరగొట్టేదా ఆగు నీకు గురి చూసుకొట్టడం తెలీదు నేనే ఎరగొడతా వెళ్ళి వాడిని గట్టి పట్టు వెళ్ళంటే ఈ రోజు నా కాళ్ళు తినడం ఖాయం మూర్తి నన్ను వదలొద్దు ప్లీజ్ వదలొద్దు నో నో నన్ను వదలొద్దు నన్ను కాపాడు నన్నేం చేయొద్దు నీకు డబ్బులే కదా కావాలి తీసుకో తీసుకో ప్లీజ్ మూర్తి నన్ను వదలొద్దు నన్నేం చేయొద్దు నన్నేం చేయకు నేను చంపొద్దు నన్ను చంపొద్దు చంపొద్దు నన్ను చంపొద్దు ప్లీజ్ ప్లీజ్ మూర్తి మూర్తి ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు ప్లీజ్ మూర్తి నన్ను కాపాడు మూర్తి మూర్తి ప్లీజ్ వదలొద్దు
నువ్వు కొట్టిన కొట్టుడికి పైన చూడ పడ్డాడా హై స్పీడ్ పోస్ట్ వెళ్ళిపోయి ఉంటాడు బయటికి. నువ్వు గట్టిగా అరవకరా బాబు, ఎవడన్నా వింటే పోలీసులు చెప్తాడు. ఎవడో ఎందుకురా, నేనే చెప్తా. అసలు ఎవడు పడిపోయిందో చూద్దాం పదండి. నమస్తే సార్. నమస్తే. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించే వాడి తల మీద ఎప్పుడూ ప్రమాదం పొంచే ఉంటుంది. దాన్నెవ్వడూ తప్పించుకోలేడు. గాడ్ ఇస్ గ్రేట్.